ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినం అనే ఈ పరిచర్య ద్వారా మరి ప్రభు మనతో మాట్లాడుచున్న ప్రతి మాటను ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నాయన నువ్వు మాతో మాట్లాడుచున్న మాట ప్రకారంగా మమ్మల్ని మీరే సరిచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించమని, మాలో నీకు ఇష్టమైన ప్రతి క్రియ నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి నీ మార్గంలో నడిపించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, దేవుడైన యేసయ్య ఎవరిని చూసి ఆనందిస్తాడు, యేసయ్యకు ఎవరు అందంగా కనిపిస్తారు అనేది మనం చూసినట్లయితే, అభిషేకం పొందుకున్నవారు అందంగా కనిపిస్తారా? వారిని చూసి దేవుడు ఆనందిస్తాడా? లేదా గొప్ప ప్రార్థన పరులను చూసి దేవుడు ఆనందిస్తాడా? లేదా గొప్ప సేవకులను చూసి ఆనందించి వారి యందు దేవుడు ఇష్టపడతాడా వారిని? లేదా ప్రవక్తలను చూసి ఆనందిస్తాడా? అంటే పైన చెప్పబడిన అందరూ ప్రభుకి ఇష్టలే, కానీ దీనికన్నా వారందరికన్నా ఒక వ్యక్తిని చూసి దేవుడు చాలా ఆనందిస్తాడు. ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఈ వ్యక్తి నాకు చాలా అందంగా కనబడుతున్నాడు అనే మాటను ప్రభు మనతో చెప్పబోతున్నాడు. ఎవరు దేవునికి అంతగా ఆనందించేవారుగా ఉంటారు, అంత అందంగా కనబడేది ఎవరైనా మనం చూసినట్లయితే, ఇద్దరు వ్యక్తులట దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారట. ఒక వ్యక్తి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడట, మరో దేవుని ప్రార్థన చేస్తున్నాడంట. లోపల ప్రార్థన చేసేది ఎవరో పరిసయ్యుడు, బయట ప్రార్థన చేసేది ఎవరో సుంకరి. పరిసయ్యులు భక్తిలో చాలా నిష్టగా ఉంటారండి. ప్రార్థనలోనూ ఉపవాసంలోనూ, అలాగే వారు దశమ భాగాలు దేవునికి ఇవ్వటంలోనూ కూడా చాలా నిష్టగా ఉంటారు. అందుకనే పుదీనాలోను జీలకర్రలో కూడా వారు దశమ భాగం తీస్తారు. అంత క్లారిటీగా దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఖచ్చితంగా ఇచ్చేస్తూ ఉంటారు. అటువంటి పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, లోకాసువార్తలు ఉంటుంది మనకి 18వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు ఉపమానాన్ని తెలియపరుస్తున్నాడు. ఇటువంటి వారు ఉంటారు అని ఉపమానం చెప్తున్నారు. కొందరు ఏమనుకుంటారట, మేమే నీతిమంతులమని తమ్మును ఇతరులను వాళ్ళు ఏం చేస్తారంటే తృణీకరించి మాట్లాడుతుంటారనమాట. అటువంటి వాడు ఈ యొక్క పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా, నేను చోరులను, అలాగే అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, అలాగే సుంకరి వలనైనను నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభు అని దేవునికి ప్రార్థన చేశాడు. లోకాసువార్త 18:12 ఉంటుంది. వారమునకు అతడు, ఆ యొక్క పరిసయ్యుడు వారమునకు ఎలా ఉన్నాడంట, 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడట. తన సంపాదనలో 10వ వంతు దేవునికి ఇస్తూ ఉన్నాడంట. అంత తను ఎంతో క్లిస్టర్ క్లియర్గా ఉన్నాడు. అలా అని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. 13వ వచనంలో సుంకరు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? బయట నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఆకాశం వైపునకు చేతులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలక తను రొమ్ము కొట్టుకొనుచు బాధపడుచు, పాపినైన నన్ను కరుణించు ప్రభు అని చిన్న ప్రార్థన చేశాడు. వీరిద్దరిలో ఎవరు నీతిమంతుడు అంటే, అన్డౌటెడ్లీ పరిసయ్యుడు నీతిమంతుడు. పరిసయ్యుడు దేవుని మీద ఎంతో నమ్మకము కలిగిన వాడు, ప్రార్థన పరుడు, అన్నీ తెలిసినవాడు పరిసయ్యుడు. మరి సుంకరంటే, సుంకరలో ఎటువంటి నీతి లేదు, ఏమీ లేదు, నీతి లేదు, ప్రార్థన జీవితం లేదు, దశమ భాగం అనేది అతనికి తెలియదు. అటువంటి వాడిగా ఉన్నాడు. మరి దేవుడైన యేసయ్య మరి సుంకర ప్రార్థన అంగీకరించాడు. ఇది అన్యాయం కదా అని అనుకుంటారు చాలామంది. అతను నీతిమంతుడు కాదు, ప్రార్థన పరుడు కాదు. మరి ఎందుకు యేసుప్రభు అతని ప్రార్థన అంగీకరించాడు అంటే, పరిసయ్యుడు అన్ని మంచి గుణాలు ఉన్నాయి ఆయనలో. చాలా నీతిమంతుడు, చాలా దేవుడి మీద అపారమైన నమ్మకం కలిగిన వాడు. కానీ అతడు ఇతరులతో పోల్చుకున్నాడు. బయట ఉంటున్న సుంకర లాంటి వాడును కాదు అని తనలో తాను పోల్చుకోవటం వల్ల తన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదు. అతని యొక్క నీతి ప్రభువుకి ఎలా కనపడ్డదంటే, మురికి గుడ్డ వలె కనపడ్డది. చాలా అందంగా ఉండొచ్చేమో, చక్కని పెర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చేమో, అతన్ని ప్రభు అంగీకరించలేదు. అతని బట్టలు అయితే బాగున్నాయేమో, కానీ ప్రభుకి అతని యొక్క హృదయము బాగా కనబడలేదు.
అతడు అందంగా కనపడలేదు ప్రభుకి. ప్రభు అతని మీద ఆనందించేవాడిగా లేడు. మరి యొక్క సుంకరి, అతని యొక్క డ్రెస్ బాగుండకపోవచ్చు, చిరిగిపో ఉండొచ్చు, లేదంటే వాసన కొడుతూ ఉండొచ్చు. కానీ అతడు తన్ను తాను తగ్గించుకోవటం వల్ల దేవునికి చాలా అందంగా కనపడ్డాడండి సుంకరి. అతని యందు ప్రభు బహుగా ఆనందించినట్లుగా మనం చూస్తాం. సుంకరలో ఉన్నది ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. దీనత్వంతో ప్రభుని అడిగాడు, ప్రభువా ఆకాశం వైపుకు చేతులు ఎత్తడానికి కూడా అర్హత లేని వాడును అని నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేశాడు. ప్రభువుకి ఎవరంటే ఇష్టం అంటే, యాకోబు పత్రిక 4:6 ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని. దీనుల ఎడల దేవుని యొక్క కనుచూపు ఎప్పుడూ ఉంటుందండి. అందుకని ఈ సుంకరి దీనంగా దేవుణ్ణి ప్రాధేయపడ్డాడు. మరి యొక్క పరిసయుడు ఎంతో గర్వంగా నీతిమంతుడు, కానీ అతని నీతి ఎందుకు పనిచేయలేదు? ఇతరులతో పోల్చుకున్నాడు, అతన్ని తృణీకరించాడు. అందుకని ప్రభువారు మత్తయి సువార్తలో కొండమీద చేసిన ప్రసంగం 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని. మరి ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము ఈ యొక్క వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకున్నాం? మన హృదయాలు ఎలా ఉన్నాయి? సుంకరి ప్రార్థన వలె ఉందా? తగ్గించుకొని దీనంగా. పరిసైన ప్రార్థనలా ఉందా? ఇతరులను పోల్చుకుంటూ నా ప్రార్థన ఎంత, నేను ఎలా ఉంటాను అన్నట్లుగా మన హృదయం ఉందా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ పరిసయుని యొక్క ప్రార్థనలాగా ఉంటే మనం దేవునికి అంగీకారం కాము, దేవునికి మనం అందంగా కనబడం, మన యందు దేవుడు ఆనందించడు. దేవుడు మన యొక్క పైరూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు మన దేవుడు. సుంకరి పైరూపాన్ని చూడలేదు, సుంకరి యొక్క లోపల ఇన్నర్ బ్యూటీని దేవుడు చూశాడు. కనుక ఈ మాటలను బట్టి మనము ఎప్పుడు కూడా, ఎక్కడున్నప్పుడు కూడా దీనులుగా దేవుని యొద్ద, దేవుని పాదాల యొద్ద కనిపెట్టుకొని దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం. ఈ కొద్ది మాటలు మనందరి జీవితంలో ప్రభువు నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.